యువర్ యూట్యూబ్ షార్ట్ వీడియో వాజ్ మ్యూటెడ్ ఈజ్ అన్లిస్టెడ్ అనే మెయిల్స్ అయితే మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్కి అయితే రోజుకు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అనుకో యూట్యూబ్ మనకు వాడుకోమనే కదా ఈ మ్యూజిక్ ఇచ్చింది, మళ్ళీ వాడిన తర్వాత ఎందుకు మ్యూట్ అవుతుందిరా బాబు అని అయితే మస్తు మంది పరేషాన్ అవుతున్నారు. ఇదే ప్రాబ్లం మనకు కూడా వచ్చిందిరా. అంటే మనము మన వ్లాగ్ ఛానల్లో మ్యూజిక్ ఉపయోగించి మనం షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. డైలాగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం వాడుతూ ఉంటాం కదా. ఇలా ఉపయోగించిన షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మొత్తం మ్యూట్ అయిపోయి రోజుకొని వస్తూనే ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి దీని సొల్యూషన్ ఏంటిది? ఇలా రావడం వల్ల మన యూట్యూబ్ ఛానల్కి దానిలో ఉన్న మానిటైజేషన్ తరఫున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండయా? ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకునేది ఎలాగానే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని మంచిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇలా ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. ఎలాంటి క్రియేటర్ అయినా సరే అండి, వాళ్ళు కనుక యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న ఫ్రీ మ్యూజిక్స్ని అంటే యూజ్ దిస్ వీడియో అన్న ప్రతి ఒక్క మ్యూజిక్స్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకొని షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారో రీసెంట్గా ప్రతి ఒక్కరికి అంటే ఒక 2 వీక్స్ నుంచి అందరికీ కూడా మెయిల్స్ అయితే పంపిస్తూనే ఉన్నది. ఇలాగా యువర్ షార్ట్ వీడియో వాజ్ మ్యూటెడ్ అని చూపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది ఎందుకు మ్యూట్ అయింది, దానికి ఉన్న పర్టికులర్ రీజన్ ఏంటిది, దీనివల్ల మనకి మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఉండదా, దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎలాగా అనే ప్రతి ఒక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులోనే తెలియజేసిండు. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అని అంటే ఈ యూట్యూబ్ షార్ట్ వీడియో ప్రస్తుతానికి ఇప్పుడు మ్యూట్ అని మనకి నోటిఫికేషన్ వస్తున్నాయి కదా, అలా మనకు వచ్చిన వీడియోస్ అన్నీ కూడా మన షార్ట్ వీడియోస్ అన్నీ కూడా అన్లిస్ట్లో ఉంటాయి. అంటే మన పబ్లిక్లోకి ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్ అనేది కనిపించదు. ఎవరైనా సెర్చ్ చేసినా సరే ఆ సెర్చింగ్ రిజల్ట్లో ఇంతకు ముందుకు అది మీరు మీ షార్ట్ వీడియో టాప్లో ఉన్నా సరే ఇప్పుడు ఆ వీడియో అనేది మాత్రము సర్చింగ్ రిజల్ట్లో కూడా కనిపించదు, పబ్లిక్కి కనిపించదు, మీ సబ్స్క్రైబర్స్కి కూడా ఎవరికి కనిపించదు. అన్లిస్ట్ అంటే కేవలం మనము మన వైటీ స్టూడియోలో చెక్ చేసుకున్నప్పుడు, మన యూట్యూబ్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ వీడియో అన్లిస్ట్లో ఉంది అనేది మాత్రమే కనిపిస్తుంది అనేది అయితే చెప్తుంది. అలాగే ఇది ఎందుకు మ్యూట్ అయింది అనే ఒక రీజన్ కూడా చెప్తుంది. ఎందుకు అయింది అంటే ఇందులో మనకి 2 టైప్స్గా ఉన్నాయి మన వీడియో మ్యూట్ అవ్వడానికి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈ మ్యూజిక్ రైట్ అనేది ఎవరికి ఉంటుంది, ఆ మ్యూజిక్ని ఫస్ట్ అప్లోడ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనము ఆ వీడియో చూస్తాము, ఆ మ్యూజిక్ మనకి నచ్చింది అని అంటే యూజ్ దిస్ అని ఉంటుంది కదా. సో అక్కడ నుంచి వెళ్ళి మనం యూజ్ చేసుకొని ఆ మ్యూజిక్ అనేది మనం యాడ్ చేసి షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇలా అప్లోడ్ చేస్తారు చాలా వరకు అయితే అందరు ఇలానే అప్లోడ్ చేస్తారు. ఇన్ కేసు ఆ ఫస్ట్ ఎవరైతే మ్యూజిక్ ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ వీడియోని డిలీట్ చేయడం వల్ల మనందరికీ కూడా మ్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఆ మ్యూజిక్తోని యాడ్ చేసిన కంటెంట్ అనేది వాళ్ళకు ప్రాబ్లం వచ్చి రిమూవ్ చేసినలో ప్రాబ్లం రాకుండా రిమూవ్ చేసినలో తెలియదు, కానీ వాళ్ళు ఆ వీడియోని డిలీట్ చేయడం వల్ల మనం దాని మీద క్లిక్ చేసే రీమిక్స్ సౌండ్ లేదంటే యూజ్ దిస్ సౌండ్ యూజ్ దిస్ ఆడియోని మనము సెలెక్ట్ చేసుకొని మనం పెట్టడం వల్ల మన వీడియో అనేది మ్యూట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇది. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనము యూట్యూబ్లోనే ఉన్నాయి అని అంటే అది ఫస్ట్ ఆ మ్యూజిక్ అనేది క్రియేట్ చేసిన మెంబర్ ఉంటారు. క్రియేట్ చేసి యూట్యూబ్లో యాడ్ చేసిన ఒక మెంబర్ అనేది ఉంటారు కదా, లైక్ సింగర్స్ అనుకోవచ్చు లేదంటే క్రియేటర్సే అనుకోవచ్చు వాళ్ళని కూడా. ఎందుకంటే సమ్ మ్యూజిక్స్ని కలిపి రీమిక్స్ లాగా వాళ్ళు కొట్టి రెడీ చేస్తూ ఉంటారు కదా. సో అలా ఒరిజినల్ ఎవరైతే పీపుల్ ఉన్నారో ఆ పీపుల్ అనే వాళ్ళు యూట్యూబ్లో నుంచి ఆ మ్యూజిక్స్ని వాళ్ళు తొలగించుకోవడము. సో అది వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళకి మ్యూజిక్ తరఫున ఎక్కువ ఇన్కమ్ రావట్లేదనో లేదంటే ఇక్కడ ఎక్కువ వైరల్ అవ్వట్లేదనో ఎక్కువ మంది యూజ్ చేసుకోవడం లేదనో ఏదైనా వాళ్ళ ప్రాబ్లంకి వాళ్ళకి రీజన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. ఆ పర్టికులర్ ఆ మెంబరు ఎవరైతే క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మెంబరు ఆ వాళ్ళ మ్యూజిక్ని కనుక రిమూవ్ చేశారనుకోండి, ఆ మ్యూజిక్ని ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా మ్యూట్ అనే వస్తుంది. ఈ 2 రీజన్స్ వల్ల మాత్రమే వస్తుంది. మరి ఇలా వచ్చిన తర్వాత అది అన్లిస్ట్లో ఉంటుంది, ఎవరికి కనిపించదు. మరి మన యూట్యూబ్ ఛానల్కి మన మానిటైజేషన్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా రాదనంటే మనకి దేని తరపున కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అంతా నార్మల్గానే ఉంటుంది. కాకపోతే మనకి కొంచెం మైనస్ అవుతుంది. ఏంటి అని అంటే ఎక్కువ గ్రో అవుతున్న మన యూట్యూబ్ ఛానల్ ఏది మ్యూజిక్స్ వల్ల వాటిని క్రియేట్ చేసి వాటిని యూజ్ చేసుకోవడం వల్ల మనకు గ్రో అవుతున్న యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అవి లేవు కదా, అవి లేవు, ఆ వీడియోస్ కూడా లేవు. ఇప్పుడు అలాంటివి ఉపయోగించుకునే ఆ మ్యూజిక్స్ని మళ్ళీ ఉపయోగించుకునే ఛాన్స్ కూడా లేదు కాబట్టి కొంచెం డిక్రీజ్ అయితే అవుతుంది, కానీ మన మానిటైజేషన్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకే, మరి ఇలా ఉంది, మరి దీన్ని సొల్యూషన్ ఏంటి, మరి ఇలా మ్యూట్ అయిపోతున్నాయి కదంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు మ్యూట్ అని చూపించే వీడియోస్ మీరు మళ్ళీ ఈ కంటెంట్ మనకి దొరకదు, వేరే ఆడియోతోని మనం వీటిని పబ్లిష్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ మనకి ఇంపార్టెంట్ అంటే మీకు మెయిల్ వచ్చిన 30 డేస్లో ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మనకి మెయిల్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఆ 30 డేస్ తర్వాత ఆ వీడియో అనేది మన ఛానల్ నుంచి పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, అంటే అన్లిస్ట్లో కూడా ఉండదు. అది మనం కూడా ప్రత్యేకంగా డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా యూట్యూబే ఆ వీడియోని డిలీట్ చేస్తాము అని కూడా క్లియర్గా చెప్తుంది. మనకు ఆ కంటెంట్ కావాలి అని అనిపిస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆడియో చేంజ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మనకైతే ఇక్కడ చెప్తుంది, యువర్ షార్ట్ విల్ బి డిలీటెడ్ ఇన్ 30 days బట్ యూ కెన్ డౌన్లోడ్ ద మ్యూటెడ్ వర్షన్ ఆఫ్ ద షార్ట్ యూట్యూబ్ స్టూడియో బిఫోర్ అని మనకి టైమింగ్స్ అనేది చెప్తుంది. అంటే మనం ఆ ఒరిజినల్ వీడియోని డౌన్లోడ్ చేసుకొని అది ఎలిజిబుల్ అయ్యేలాగా వేరే ఆడియో అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ షార్ట్ని మళ్ళీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అని అయితే మనకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏం చెప్తుంది అని అంటే, సో ఇదే ఒరిజినల్ క్రియేటర్ కూడా డిలీట్ చేసిండు అని అంటే కూడా మనకి మ్యూట్ అయిపోతుంది అనేది ఈ 2 రీజన్స్తోని ఈ 3 మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది. సో మీకు ఒకటి మ్యూట్ వచ్చింది అంటే కొంతమంది ఓకే అనుకుంటారు, కానీ ఒకటే రోజు ఇప్పుడు 10 వీడియోలకు వచ్చింది అనుకోండి, అయ్యా మన ఛానల్ మానిటైజేషన్ ఉందా లేదా అని ఒక స్ట్రగుల్ అయితే ఉంటుంది కదా. సో దీని పరంగా క్లారిటీ అయితే ఓకే చెప్పాను కదా. మళ్ళీ మీరు దాన్ని రీఅప్లోడ్ ఆడియో వేరే చేంజ్ చేసి మళ్ళీ ఇది మ్యూజిక్ లేదు కదా అనేసి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఆ మ్యూజిక్ వేరే సోషల్ మీడియాలో దొరికితే డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే మాత్రము అప్పుడు టోటల్గా ఛానల్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు, ఆడియో అనేది మీరు వేరే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ వేరే మ్యూజిక్ ఉపయోగించుకున్నామంటే ఆ పర్టికులర్ది కాకుండా వేరే మనకు అవైలబుల్గా ఉన్నదాన్ని మనం సెట్ చేసి కనుక అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన వీడియోకి మన ఛానల్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ యూట్యూబ్లో వచ్చినవి మీకు ఏదైనా వెంటనే తెలియాలి, వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియోని కూడా లైక్ చేయండి.